తెనాలి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంపై సవతి తల్లి ప్రేమ ఎన్నోసార్లు నిరపడైందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తిరుపతిలో చేసిన పాపాలు ప్రక్షాళన చేయకుండా ఇప్పటికీ పాపాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గోశాలపై కరుణాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల ఆయన మాటలకు విలువ లేకుండా పోయిందని ఆలపాటి పేర్కొన్నారు. గోవులు మృతి చెందాయి, పట్టించుకోవటం లేదని అన్న నీవు ఎప్పుడు చూశావు, ఎక్కడ చూశావు అంటూ ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికారి ప్రతినిధి కుద్దూస్, మండల పార్టీ అధ్యక్షుడు కేశం కోటేశ్వరరావు, పెండెల వెంకట్రావు, దేశ యుగంధర్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవ్వా ప్రసాద్, మల్లవరపు విజయ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, సత్యం, పణిదపు దుర్గా తదితరులు పాల్గొన్నారు. కలియుగ దేవుణ్ణి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం మీద మరొకసారి బొర్జల్లే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. కరుణాకర్ రెడ్డి గారు మరి ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు, ఆయన అదొక నల్లరాయి అని చెప్పి ఆయన అన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి మీరు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. అంటే భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిలో ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారందరూ కూడా కలియుగ దేవుడుగా భావించే ఆ దేవుణ్ణే నువ్వు నల్లరాయి అన్నాడు. ఇవాళ గోశాలల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఇవాళ మరణాలు జరుగుతున్నాయి, దానికి పోస్ట్ మార్టం చేశారా లేదా? చాలా గోవులు చనిపోయినాయి, తిండి లేక చనిపోతున్నాయి, పట్టించుకోకపోతే చనిపోతున్నాయని చెప్పి ఎక్కడి నుంచి చూసో, ఎప్పుడు చూసో, ఏ రకంగా చూసో, నువ్వు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే గోశాలను సందర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా కరుణాకర్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. అంటే